హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మరలా మేము ముందుకు లాంగ్ వీడియోస్తో వస్తున్నాను. అంటే చుట్టూ ఏ విధంగా ఉంది, చాలా ఫాగీగా ఉంది. మన ఫామ్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. కొనటువంటి మన ఫామ్ని త్వరలో ప్లేస్ మార్చబోతున్నాం అండి. వీళ్ళ దగ్గర షిఫ్ట్ అయిపోతున్నాం. ఒకసారి వీటన్నిటి మరొకసారి చూపించాలని ఉద్దేశంతో మీకు వీడియో చేస్తున్నాను. ఇది మన చిన్న ఫామ్ అండి, టెర్రస్ మీద మనం చేసినటువంటి ఫామ్. చాలామంది స్నేహితులు కామెంట్ చేస్తూ వచ్చారు, ఇసుక వేయండి అని. సో ఇసుక వేయాలండి, ఖచ్చితంగా ఇసుక వేయాలి. కాకపోతే ఏమవుతుందంటే మన తుఫాను ప్రభావంలో చేసుకొని తెలుసుకోవడం వల్ల మనకి ఇస్తాం. అయినా సరే పెద్దగా మనం కోళ్ళు ఏమో పైన ఉండవండి. నైట్ టైం జస్ట్ పడుకోవడానికి మాత్రమే ఇట్లా సెట్. డే టైం ఏం చేస్తాయంటే ఇవన్నీ కూడా మనకి చుట్టూ చూసారు కదండి ఏ విధంగా ఉందో. చుట్టూ ఇలాగా మన ఇంటి చుట్టూ చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఈ ప్లేస్ అంతా తిరగడానికి సరిపోతుంది. సో అందుకని మనం ఇసుక వేయలేదు. ఇసుక వేసామంటే ఈ రోజు రోజు క్లీన్ చేసుకొని కుదరదు. అది కొంచెం క్లీన్ చేసే విషయంలో ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఏం చేస్తామంటే ఇసుక వేయలేదు. సో వీటిని ఇప్పుడు మనం బయటకు రిలీజ్ చేస్తాం. కొంచెం దానా ఇచ్చేసి మనం బయటకు రిలీజ్ చేస్తాం వీటిని. ఒకసారి వీటిని చూపించాలనే ఉద్దేశంతో మీకు వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ చూడండి ఫ్రెండ్స్, దాని మెయిన్ పేరు ఏ విధంగా తయారైందో, చూడండి. మొత్తం కాళ్ళు, తల, బోర మొత్తం అంతా కూడా పీకించుకుంది. మామూలుగా కాదు, మొత్తం అంతా పీకించుకుంది. అని అంత పగడ్బందీగా చేసినా సరే పీకించమన్న. ఒకరోజు మన ఇంటి దగ్గర లేమండి. అప్పుడు ఏమైందంటే అమ్మకి అప్పగిస్తే ఒక పెట్ట ఎదుకోండి, నల్లపెట్ట ఉంది కదా, పెరుగు పెట్ట, దాని దగ్గర వదిలేసి మొత్తం క్లోజ్ చేస్తుంది. ఏమైందంటే అది మొత్తం పీకేసింది. సో అందుకే దాని పరిస్థితి ఎలా ఉంది. కాకపోతే ఇది చాలా అందంగా ఉంటుంది చూడడానికి, మంచి టైప్ వస్తుంది. తోక సజ్జలో ఉందండి. ఇంకా తోక పెట్టమారి, ఇది పెట్టమారి కాదు, తోక అయితే సజ్జలో ఉంది. కొన్ని ఈగలు రావాలి మధ్యలో. సో వచ్చిందంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది రాజా పిల్ల అండి, ఒరిజినల్ జాతి మన దగ్గర పెంచాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాను. 5 పిల్లలు తీసుకొస్తే 3 అతని దొంగలో ఎత్తుకుపోయారు. సో ఇప్పుడు దీని వయసు ప్రజెంట్ వచ్చేసి 7 లేదా 8 నెలల వయసు ఉంటుంది. ఇది ఒరిజినల్ రాజా. సో ఫ్రెండ్స్ అలా ఉంది, కామెంట్ చేయండి. ఒరిజినల్ రాజా ఇది. దీంతో పాటు పెట్టవల్ల ఒకటి ఉంది, అది కూడా ఎగ్స్ స్టార్ట్ చేసింది. దాని పరిస్థితి, మన ఫామ్ల పరిస్థితి ఇది. ఇదండి రాజా పిల్ల, దాని ఫ్లోడ్ ఇది. అది ఎగ్స్ స్టార్ట్ చేసింది, ఎగ్స్ లైయింగ్ స్టార్ట్ చేసింది. చూడండి, దాంట్లో ఉన్న మీకు తెంగళ పిల్లలు కనిపిస్తాయి. ఆ తెంగళ పిల్లలు వచ్చేసి తన ఫాదర్ చూపిస్తున్నాను మీకు. ఫాదర్ వచ్చేసరికి ఇదండి ఫాదర్. తెంగళ ఫాదర్ వచ్చేసి ఇదే. మనకి హెల్త్ ఇష్యూ ఉంది. హెల్త్ ఇష్యూ అంటే కాలు బాగాలేదండి. కాలు చూస్తే కనుక చూడండి, ఒకటి వాస్కో ఉంటుంది. ఒక సమయంలో దీన్ని ఏం చేసామంటే మనం దీనికి ఫస్ట్ ఆన్లు వచ్చాయి. ఆన్లు వచ్చిన తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ చేస్తాంలో ఆన్లు తగ్గిన తర్వాత మళ్ళీ దానికి గౌట్లు అనేవి వచ్చాయి. గౌట్లు అంటే మనకి కాలు బాగా వాసిపోయి ఒక ఉబ్బుపోద్ది అంటే కాలు మొత్తం, పాదం కాలు మొత్తం ఉబ్బుపోద్ది. సో అలా అయింది. సో ట్రీట్మెంట్ హోమియోపతి వాడాను, అలోపతి వాడాను, త్వరగా రికవర్ అవ్వలేదండి. ఇంకా ఒకనొక టైంలో ఏమైందంటే దీన్ని మనం ఇంకా చేయలేము, దీన్ని ఏమి చేయలేము, ఇంకా ట్రీట్మెంట్ చేయలేము, రికవర్ అవ్వదు
అనే సమయంలో ఇంకా నాకు కూడా ఓకే అయిపోయింది చేసి ఎందుకంటే ఇది పరిస్థితి చూసేసరికి చాలా దారుణంగా ఉంది. దారుణంగా అంటే ఒక రెండు కాళ్ళు అది ఆన్లు తగ్గిన తర్వాత మళ్ళీ కాళ్ళు రెండు ప్యారలైజ్ అయిపోయినాయండి. కాళ్ళు మొత్తం వాతం వచ్చేసి కాళ్ళు రెండు యాలైజ్కి కింద దొరుకుతూ ఉంటుంది. భయంకరంగా ఉండే పరిస్థితి. మనం కొన్నాళ్ళు ఒక 4 రోజులు 2 నెలల్లో ట్రీట్మెంట్ చేశాను. అయినా సరే ఇంకా అంతలాగా రికవరీ కాలేదు, మార్పు కనిపించలేదు. ఒక టైంలో కటింగ్ చేయించేద్దాం అనే వచ్చేసరికి కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేశారు కదా అని మా వైపు వచ్చేసి కొన్నాళ్ళు ట్రీట్మెంట్ చేశారు కదా కొన్నాళ్ళు చూడండి తగ్గితే తగ్గచ్చు, కొంచెం ఓపికగా కొన్ని రోజులు ప్రయత్నం చేయండి అనేసరికి ఇంకా సరే అని చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ కరెక్ట్గా మళ్ళీ 4 రోజులు చేస్తే ఇంకా లేచి నిలబడింది. ఇది లేచి నిలబడి కానీ కాలు మాత్రం స్వెల్లింగ్ కలగ ఉండిపోయింది. అయితే ఇంకా లాభం లేదని చెప్పేసి రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళాలి అనుకున్నాం, కానీ చేస్తారా చేయని ఉద్దేశంతో నేనే కొంచెం ధైర్యం చేసి కాలు కట్ చేసింది. కింద అడుగు భారం అంతా 2 వేల మధ్యలోని మొత్తం 3 వేల మధ్యలోని కట్ చేసి ఆ కింద ఉన్నట్టు వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ మొత్తం అంతా కట్ చేసి తీసానండి. చాలా వచ్చింది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేస్తే కట్ చేసి మొత్తం లోపల వేస్ట్ అంతా తీసి క్లీన్ చేసి కొట్టడానికి మధ్యాహ్నం నాకు 12:30 1 గంట ఆ టైం అయింది. సో ఆ విధంగా మీరు ఈ విధంగా ఉంది మన ముందుది. అంత కష్టపడవలసి వచ్చింది దీనికోసం మనం ఏదైనా వేసేసాం. మరి చూస్తే కనుక ఇది మన దగ్గర ఉన్నటువంటి పెరుగు ఒరిజినల్ అండి. ఇది పెరుగు ఒరిజినల్ పుంజు మంచిగా ఉంటుంది. కొంచెం కాలు నొప్పి మనకి పెరుగు ఒరిజినల్ దగ్గర చూడండి. ఇది తండ్రి సైజు 22-22.5 ఉంటుంది. దగ్గరగా 4 కేజీలు దగ్గర ఉంటుంది బరువు వచ్చేసరికి. అయితే దానికి వచ్చినటువంటి పిల్లలు చూడండి. ఇది అనుకోలేదు, ఇంత హైట్ అవుతుంది అనుకోలేదు. ఇప్పటికే ఇది చలికలం ముడుచుకొని నించుందండి. ఇది ఇప్పటికే దీని హైట్ వచ్చేసి 23 వరకు ఉంది. ఇప్పుడు ఏజ్ వచ్చేసరికి 7 months ఏజ్. 7 months కంప్లీట్ కాలేదు, 7 months ఏజ్ అయినా సరే ఇప్పుడు దీని హైట్ వచ్చేసరికి 23 ఉంది. ఖచ్చితంగా 23 ఉంది హైట్ వచ్చేసరికి. ఇది ఒకటండి. అది చూడండి, నెమలు ఉంది కదా, నెమల అది దీని పిల్లే. ఇదిగోండి సేమ్ తండ్రి ఏ విధంగా ఏ రంగులో ఉన్నాడో ఆ రంగులో దిగిపోయింది. అది సేమ్ తండ్రి రంగులో ఉన్నాడో అదే రంగులో పిల్ల దిగిపోయింది. చూడండి పుంజు పిల్లది కూడా. అది వీడి పిల్లే. ఈ పెట్ట ఉందండి, ఈ పెట్టపల్లి కూడా వీడిదే. అక్కడ పెట్టపల్లి కూడా ఉంది. సేమ్ తండ్రి రంగులోని అభ్యాసం సరి కనిపించట్లేదు మీకు. చూడండి ఆ పిల్ల అండి, ఆ పిల్ల కూడా వీడిదే. మొత్తం 6 పిల్లలండి. సేమ్ ఇక నాకు చూస్తే కనుక ఇక్కడ నెమలు వచ్చింది. ఇక్కడ నెమలు కనిపిస్తుంది కదా, ఈ నెమలు వచ్చేసరికి సేమ్ తండ్రి బాడీ షేప్స్లో వచ్చేలా ఉంది. అయితే హైట్ వచ్చే విషయానికి వచ్చేదండి, అది కూడా 23 సైజు తండ్రికి మించిన సైజులో వచ్చేలా ఉంది. అది కూడా పుంజులన్నీ తండ్రికి మించిన సైజులో వస్తున్నాయండి. హైట్ ఇది 22, ఖచ్చితంగా 22 ఉంటుంది హైట్ ఇది. అయితే ఇది చూస్తే కనుక ఇప్పటికే 22 క్రాస్ చేసినట్టు ఉన్నాయి. హైట్ 7 నెలల వయసులోనే 23 క్రాస్ చేసినట్టు ఉన్నాయి. 22 క్రాస్ చేసాయి హైట్. సో చూడాలి మరి మనకి ఏదైతే బాగుంటుందో చూసి దాన్ని మనం బ్రీడింగ్ సెస్ ఉంచుకోవచ్చు, ఉన్నాయన్నీ బయటకు పంపించవచ్చు. ఈ రాజాలు అనేవి మనం పూర్తి బయటకు ఇవ్వమండి, బయటకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ఆ బ్రీడ్ డెవలప్ చేయడం ఉద్దేశంలో వాటిని మనం తీసుకున్నాం కాబట్టి మన బ్రీడ్ని ఇచ్చే పరిస్థితి లేదు. సో ఇదండి మన ఫామ్లో పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే వీటికి దానా పెట్టి మనం బయటికి రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసినప్పుడు ఇంకా మొత్తం చుట్టూ మొత్తం అంతా తిరిగి సాయంత్రం వరకు మేస్తాయండి. సాయంత్రం వరకు మేస్తాయి. చుట్టూ లొకేషన్ ఏదైనా కొత్త పొలాలు మొత్తం అంతా. సో చుట్టూ మేసి సాయంత్రం 5:30 5 ఆ టైంకి మనకి హైవే వచ్చేస్తా గేట్ దగ్గరికి తలుపుతామని మొత్తం అన్ని
మనం తలుపు తీస్తే డైరెక్ట్గా పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఆ పుంజులు ఎక్కడ ఉన్నాయి కదండి, ఆ పుంజులు మనం అక్కడ ఉంచాం. వాటిని ప్లేస్ మార్చేస్తాను, ఇప్పుడు వరుస ప్లేస్లోకి పంపించి కట్టేస్తాం తీసుకెళ్ళి. చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే మనం ఈ ఫామ్ని మనం కొన్ని రోజులు మనం షిఫ్ట్ చేయబోతున్నాం అండి. మకం మార్చిపోతున్నాం, ఏలోకి తీసుకెళ్ళబోతున్నాం. మనకి తోట ఉంది, సో ఆ తోటలోకి షిఫ్ట్ చేయాలని ఉద్దేశంతో అనుకుంటాను కొన్ని రోజులు. అప్పుడు తోట పని చూసుకోవచ్చు, వీటిని చూసుకోవడం కొంచెం కుదురుతుంది. ఇదండి మన ఫామ్ పరిస్థితి, ఎలా ఉంది ఫామ్ పరిస్థితి. వీటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు షిఫ్ట్ చేయవలసిన సమయం వచ్చింది. అక్కడ డెవలప్ చేసిన తర్వాత మేబీ అక్కడ మనకి ఒక 2 acres వరకు ఉంది. ఆ 2 acresలో కూడా మనం ఏం చేస్తామంటే షెడ్ వేసి దాన్ని డెవలప్ చేయాలి. సో అవి దాన్ని కూడా ముందున్న వీడియోలు మీకు చూపిస్తాను. మా ఛానల్ చూస్తూనే ఉండండి, సపోర్ట్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఇక్కడ తెలుసుకోవాలనుకుంటే మన ఉద్దేశం ఏంటంటే మనం కోళ్ళని వీటిని మనం ఎందుకు పెంచుతున్నాం, ఎలా పెంచుతాం, ఎలా స్టార్ట్ చేసిన విషయాలన్నీ కూడా నేను ముందు వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇదే పరిస్థితి, మా ఫామ్ పరిస్థితి. మనం ఈ కోళ్ళ ఫార్మింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేసాం, ఎందుకు స్టార్ట్ చేసాం, ఆ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. వెళ్తున్న పరిస్థితి అన్ని ఎగ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. అది బ్లాక్ నెట్ నెట్ కూడా ఎగ్స్ స్టార్ట్ అవుతుంది. ఇదే తొక్కుతుందండి దానికి, ఇదే తొక్కుతుంది. సో అది పరిస్థితి. ఫ్రెండ్స్, ఇలా మన వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. సపోర్ట్ చేస్తున్న ఆశిస్తున్నాను. నేను కూడా ముందు రోజుల్లో మీకు తక్కువ రేట్లో మంచి క్వాలిటీని అందించడానికి ప్రయత్నం చేస్తాను. మన వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా నేను ఖచ్చితంగా వారికి మంచి ధరల్లో, సరసమైన ధరల్లో, తక్కువ రేట్లలో మీకు కోళ్ళు అందించిన ప్రయత్నం చేస్తాను. అలానే క్వాలిటీ లేనివి అయితే మనం బయటకి ఇవ్వడం అండి. క్వాలిటీ లేనివి అయితే మనం కటింగ్ పంపించేస్తాం, కటింగ్ అయిపోతాయి, మనం కట్ చేస్తాం. బాగున్నాయి మాత్రం మన దగ్గర ఉంటాయి. సో ఇదండి. సో కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.